పట్టణంలోని పెద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద భారతదేశ రాజ్యాంగ పీఠికను సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులచే జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు మామిడి బత్తుల వెంకటేశ్వరరావు, అంజయ్య, కీర్తి వెంకటేశ్వర్లు, నరేంద్ర, శాంసన్, కొండలరెడ్డి, సాంబశివరావు, నాగరాజు పాల్గొన్నారు। ఆ రాజ్యాంగాన్ని అడ్డుకంగా పీఠిగా ప్రస్తావించిన లక్ష్యాల సాధనకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము। ఏ రాజ్యాంగం ద్వారా అయితే అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మేము సమూలంగా మార్చేస్తామని చెప్తా ఉన్నారు। ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉంటే మన దేశ పాలకులు ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు। ఈ దేశంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఇప్పుడు కూడా గూడు ఇల్లు లేనిటువంటి పేదలు ఇంకా ఈ రాజ్యాంగంలో ఇంకా ఉన్నారంటే రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే సక్రమంగా అమలు చేసుకుంటామో అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏదో ఈ జనవరి 26నో లేకపోతే ఆగస్టు 15నో కాకుండా దేశభక్తి మీరు పోలవరం జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి